Hi, this is Sridevya. You're watching Volga Videos. For more interesting updates on cinema, subscribe to Volga Videos. అయ్యా ఒక ఘడి ఆగండి. యా వర్జం ఉందా కేవ్ కట్టాలా? వారు బయటికి రాగానే ఓహో మాయాశాల కోసమా? గుమాస్తా గారు మన ఊరి పుజారే కదా అని అలా చిన్న చూపు చూడడం పొరపాటు. ఆయన దురదృష్టం కొద్దీ మన అదృష్టం కొద్దీ మన ఊళ్ళో మనలాంటి వాళ్ళ మధ్య తిరుగుతున్నారు. ఓహో లేకపోతే ఆకాశంలో తిరిగేవాడేంటి? అంతటి వాడే ఆయనకి దేవుడు పిలిస్తే పలుకుతాడు అంటే ఆయన ఎంత గొప్పవాడో ఎంతటి పుణ్యాత్ముడో. పలుకుతాడు పలుకుతాడు. నువ్వు నేను పెద్ద వించొచ్చినట్లు. దండాల స్వాములు కృష్ణార్పణ. అది సరేగానే పేషెంట్ గారు పొడుంకాయ పోయిందే, ఇవాళ దేవుడితో మాట్లాడినప్పుడు అడిగి చెప్పకూడదు. మంచిది బాబు, అలాగే అడుగుతాను. ఈలోగా మానవయత్నంగా మీరు వెతకండి. పూజ అయిన తర్వాత నేను వెతుకుతాను. అబ్బా రామలింగం, పెద్దలే అన్నారో తెలుసా, ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే మన మొహం మీదే పడుతుంది అన్నారయ్యా. పంతులు ఈయన అతి తెలివితేటలకి మురిసిపోక ఒక్కటి గుర్తుంచుకో. నీకు నాకు పోదారికి ఆఖరికి గుళ్ళో దేవుడికి కూడా ఇంత ముద్ద ప్రసాదించేవారు శ్రీ మన ప్రెసిడెంట్ శేషాద్రి గారు. ప్రత్యక్ష దైవం ఆయనకి పక్కమయ్యా. అయ్యా ప్రెసిడెంట్ గారు, తూర్పు పొలాల్లో ధాన్యం లోడింగ్ పూర్తి అయిపోయింది. ఇక ఇక్కడ గుడిమాన్యం 200 బస్తాలు, బడిమాన్యం 15 బస్తాలు. ఇక పోతే తమ చెల్లులు కావేరమ్మ గారు 1200 బస్తాలు. ఇక పోతే శ్రీవారి సొంత ఫలసాయం 600 బస్తా. ఏమిటా గావుకెక్కలు ఎవరైనా వినగలరు? చెప్తాం. మరి బళ్ళు కథమంటారా, లేకపోతే ఇక్కడే పాతేస్తానంటావా? చెప్తాం. అయితే బడిమాన్యం బడిబంతులు గారికి, గుడిమాన్యం బడి లేదు. ఆ ధాన్యం ఈ ధాన్యం అంతా మన గాదిలకే తోలించు. చెప్తాం. ఈ సాలు పంట మీద పోదారి గారు చాలా ఆశలు పెట్టుకున్నారండి. తమరు అనుగ్రహం. రామలింగం, ఏం పూజారి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఏమైనా కమిషన్ పడుతున్నారా? రామరామా, ఆ పట్లు ఏ పాట తెలిసిన తమంతటి వాడిని అయ్యి ఉండేవాడినండి. ఏమన్నా? పోదారి విషయం అండి. వెళ్ళి దేవుడిని అడగమని కనపడతాటుగా. పొద్దున్న అదే జరిగిందండి. ప్రెసిడెంట్ గారు పొడింకాయ పోయిందో అంటే దేవుణ్ణి అడుగుతారన్నారండి. ఇక పోతే బడి రామలింగం, పంతులు గారు వచ్చి గోతుకాడక్కలే కూర్చుంటే ఏడి ఎక్కడ? అరుగో ఎన్ని గుండెలు వీడికి? వీడు చెప్పే బోర్డు చదువు కళ్ళ మీదకి వచ్చి గింజలు కొలిపించమంటాడా? గింజలు కాదు, గడ్డి పరకు కూడా ఇవ్వను. పోయి చెప్పు. చెప్తాం. ఏమిటయా నీ ధోరణి? నువ్వు చెప్పే చదువుకి కలంలోకి వచ్చి గింజలు కొలిపిస్తావే. గింత కాదు, గడ్డి పరకు కూడా రాదు. రాదంటే రాదు కాదయ్యా. మరి మన అన్యాన్నే నేనా? నేనేమి ఇవ్వగలను బాబు? గలిస్తేనే, లేకపోతే నీ కర్మ. ఏరా బండాపా, ఇక్కడ దించాలని చెప్పానుగా. గోపల్ల బాబా చల్లసా, నా కోసం బెంగెట్టుకున్నావా? నువ్వు బాలేవాడా? అది సరేగాని 10 బస్తాలు దించి మాస్టర్ ఇంట పెట్టు. 10 బస్తాలే? గోపి, ఇవి మాస్టారు కదయా స్వామి, ప్రెసిడెంట్ గారి. అది సరేలేవయ్యా స్వామి, దించు. గోపి, మీరుండండి మాస్టారు. గోపి, దీనివల్ల తర్వాత చాలా అనర్థాలు వస్తాయి బాబు. మాస్టర్, నీకేం భయం లేదు, నేనున్నాను. రామలింగం, ఇక్కడ బస్తాలు దించింది గోపి గారని మీ అయ్యగారితో చెప్పు. ఇందాక తోటలో శ్రీవారు గుమ్మడికాయల బేరంలో ఉండగా చెప్పాలే, అదంతా వారికి తెలుసు. అలాగా, తోటలో భేటీ చేశారు. ఇహనే దించండి, 4 బస్తాలు దంపించి మరీ పెడతాను. గోపన్ బాబు చూడు, ఒక్క మనవి. మీరేవో విందులు పార్టీలు చేసుకుంటారటగా, అందులోకి నన్ను ఒక్కసారి తీసుకెళ్ళి బొందితో స్వర్గం అటగా చచ్చిని కడుపును పుడతాను బాబు. అలాగే, మీ ఆవిడతో ఒకసారి చెప్పి. అమ్మమ్మ పంప ముంచా బాబోయ్. అమ్మా వస్తా మాస్టర్. అయ్యగారు ఒక్కొక్కరికి ఇమ్మన్నది 1 రూపాయి, కానీ నేను దయదలిచి ఒక్కొక్కరికి ఇచ్చేది 2 రూపాయలు. కానీ ఇందులో రాసుకునేది ఆమె ఒక్కొక్కరికి 3 రూపాయలు. అయ్యగారు అడిగినా నేను అడిగినా ఒక్కొక్కరికి 3 అని చెప్పాలి. చిత్తం
అసలు ఈ డబ్బు ఇచ్చేది ఎందుకని? ఎందుక నువ్వు బాగా కష్టపడ్డావని, నీ మీసాలు బాగా మేలు జరిగినాయి అని. అందువల్ల లబ్ధి 3 రూపాయలు. రైటేనా? చిన్నబాబు గారా ఎప్పుడు వచ్చారు? ఏదే పుస్తకం? వాళ్ళ గొంతుకులు ఎంత కోసామేంటి? ఎంత తలో 50 అని. స్కూల్ జీతాల రిజిస్టర్ అండి. ఈ గూండా స్కూల్ మాస్టర్లా? అయ్యా, ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీషు, ఒకటి మ్యాథమెటిక్స్ అండి. రామలింగం, చదువు చెప్పే మాస్టర్ల జీతాలకి నిశాని దస్కతులు తీసుకుంటావా? నీకేమైనా బుద్ధి ఉందా? మా వ్యవస్థలు మీకేం తెలుసు బాబు? చదువుకున్న వాడు రేట్ ఎక్కువ అడుగుతున్నాడు. అబ్బా, అది కాదయ్యా. ఏ ఆఫీసర్ అన్నా చూస్తే నిన్ను మా నాన్ని జైలు తోస్తాడయ్యా. అన్నన్నా, చదువు చెప్పే మాస్టర్కి సంతకం వచ్చి తిరాలి కాదు. కొంప మునిగిపోను. రక్షించారు బాబు. అమ్మగారు, అయ్యగారు, అబ్బాయి గారు వచ్చారు. అయ్య రావాలిక ఏమిటయ్యా నీ కంగారు? నువ్వు ఎప్పుడు చూసినా చూసుకురావద్దు. చిక్కిపోయారా బాబు? ఏదో వెదవ పని చేసి ఉంటావు, అందుకే నడువులు తిరిగాయి. అబ్బే, ఈ దుబ్బులో గడ్డి ఏమిటి? రామరామా, నాకేం తెలియదండి. గుమ్మడి పండు మీద ఎదవ పనులు చేయడం, ఒట్లేసుకోవడం. అవునండి, ఏ రాముడి మీద కృష్ణుడి మీద ఒట్టంటారు కానీ గుమ్మిడి పండు మీద ఒట్టేమిటి? అదే బాబు గారు ఆమ్నామ్నేలండి. పని చూసుకోపా. నెమ్మది నెమ్మది, జాగ్రత్త. సమయానికి వచ్చాడు, చచ్చినాడు. గుడిపోతారు గారు వచ్చారు. ఎందుకు? కావేరమ్మ గారి దగ్గర నుంచి మంజూరు తెచ్చారేమో. మంజూరు లేదేం లేదు, పొమ్మను. అక్కర్లేదండి. ఆ 10,000తో నాకేం ఎట్లా చేయించక్కర్లేదు. ఆ 10,000 గుడికే ఇచ్చేయండి. 10,000 అప్పు తెచ్చిన డబ్బు గుడికి ఎలా ఇస్తాం? ఏమిటా వెధవ నువ్వు? వెళ్ళి పూజారితో చెప్పు, ఈ సాలుగు పంటలు పండలేదు, కావేరమ్మ గారు కానివ్వలేదు, అయ్యగారు డబ్బే ఒక 50 ఇస్తారు, దాంతో గుడికి వెళ్ళవేయించమని చెప్పు. 50 ఒకట్లా 100? 100 కాదు, నీ బొందలు. ఒకట్లే. మరి ఇవ్వమంటారా, ఇస్తానని చెప్పమంటారా? ఇవ్వద్దు, చెప్పు. వీడికిస్తే అందులో కమిషన్ కొట్టేస్తాడు. ఆ పూజారి పాపం అసలే అమాయకుడు. శ్రీకృష్ణ యదుభూషణ. ఏమిటి స్వాములు ఏమన్నారు? కోవిల మరమ్మత. అవును బాబు. వల్ల పని మీ తాతగారి ఇల్లు కూడా మరమ్మతు చేయించకూడదు? అదెందుకు బాబు, పాడుబడ్డ కొంప. చేయించకూడదా? మా తాతగారు నాయనమ్మ గారు అక్కడ బలవన్మరణం చెందారు. ఆ ఇల్లు వాసయోగ్యం కాదు. సరేలే, మరి అంత సులువుగా దొరుకుతారా? నాకెందుకు కానీ గుడి మరమ్మతు మంజూరు ఇప్పిస్తాను. మరి నాకేమిటి ఆమ్యాన్ని? ఆమ్యామ్య, ఆచమ్య అనే ఉద్దేశం. ఏ చమ్యావో ప్రతిఫలం లబ్ధి నాకు ఏమిటా అని అడుగుతున్నారు. ఎంత మాట! ఈ రోజే నీ పేర సహస్రనామార్చన చేస్తాను. నీకు సర్వశుభాలు వనకూడాలని, సంతాన ప్రాప్తి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. రామచంద్ర, అయ్యగా కరున్నారు. వెళ్ళండి. అలాగా? అది మా ఆవిడ చిన్నబాబు. ఆ పిల్ల సరదా పెట్టాను, ఆ బంగారం కొలుసు మా ఆవిడే ఎరుగుతుందట. కాదు కస్తూరి, నీకు బుద్ధి లేదు? నా గదిలోకి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని చెప్పరా? అవును, అది ఉత్తప్పుడు. నేను సత్యాన్వేషణలో ఉన్నప్పుడు కొన్ని నియమాలను పాటిస్తాను. నీ బొంద, నీకు సత్యాన్వేషణ ఏమిటి? ఎంత బాట! సత్యమే నా జీవిత సర్వస్వం, అదే నా ఊపిరి, అదే నా జీవన ధర్మం. సత్యం చెప్పి నేను బ్రతుకుతున్నాను. రామలింగం, చూడు చిన్నబాబు, మాట వరుసకి ఇప్పుడు నీ గురించి చూసిన నిజాన్ని నాన్నగారికి చెప్తాను. అలాగే నాన్నగారి గురించి తెలిసిన నిజాన్ని అమ్మగారికి చెప్తాను. పుణ్యం మధ్యలో రామ్యామ్యే, పురుషార్థం అప్ప ఒప్ప. రామలింగం, వద్దు. నిజం చెప్పడం తప్పు. సత్యానికి 10 రూపాయలే విలువ కడుతున్నారు. చిన్నబాబు, ఈ పట్నం ఏరాలి మా ఆవిడకి ఎంతో ఇష్టం. అయ్యా, పట్టుకెళ్ళమంట? ఇదే ముక్కు బాబు. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. ఏమిటండి? రామీనా, నా మీనా, దగ్గరగా వచ్చి కూర్చో మీనా. నడువు నొప్పి వచ్చిందా? అడుగు నొప్ప.
కాదు మీనా, తీయటి గుండె నొప్పి. అయ్యో ఏమిటండి పిచ్చివాగుడు? అయ్యో దేవుడా, గాలి ఉన్న సోకిందా మీకు? గాలి సోకింది. ఆ గాలి శృంగారపు గాలి. అయ్యో, మడి కట్టుకున్నానండి. మడి లేదు, తడి లేదు. అయ్యో. మీనా, ఎంత నున్నటి మీనా, ఎంత అయ్యో, వదలండి, వదలండి. ఈవేళ మంగళవారం అండి, మహాపాపం అండి. మీనా, ప్రతిరోజు ఏదో దేవుడో దెయ్యం అంటావు, వారాలు వర్జాలు అంటావు. ఇది జీవహింస మేనా, నీకే మహాపాపం మేనా. బుధవారం ఆదివారం మీరే దేవుడు అంటున్నాను కదండి. అయితే ఇవాళ ఆదివారం, ఇవాళ బుధవారం. వద్దా? అయితే పున్నామ నరకంలో పడి మూకుల్లో గాలి లేక వేగి మాడిపోదామా? వద్దండి, బిడ్డల కోసమే కదండి ఈ వ్రతాలు పూజలు చేయటం. మంత్రాలకి చింతకాయలు రాలు మేనా. మనకి పెళ్ళయి 10 ఏళ్ళైనా నిస్సంతులం కావడం సిగ్గుచేటు. ఆలస్యం చేస్తే కాలదోషం పట్టిపోతాం మీనాక్షి. మీనా, మీనా. అమ్మయ్యో, మీ కామిని దెయ్యం పట్టిందండి. ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం, ఉండండి పూజ చేసి వస్తా. బెడలు పంచి పెడతావురా, బెడలు పంచి పెడతాం. ఈ డిఓలకి బొత్తుగా పని లేకుండా పోతుంది. తిన్నది అరక్క స్కూళ్ళ మీద పడి తనిఖీలని గిలికలని ప్రాణాలు తీస్తున్నారు. పెద్ద మనిషిని నేను స్వయంగా సంతకం పెట్టి స్కూలు మహారాజాగా నడుస్తూ వస్తే కూడా వస్తాడా? పైగా నోటీసు లేకుండా. ఆ మాస్టర్ ఎక్కడా? మాస్టారు, డిఓ అఘోరిస్తున్నాడు, అన్ని ఏర్పాట్లు చూడండి. మన్నించండి, నేను రాజీనామా చేస్తున్నాను. సరే చేసేయ్. ఏమిటి రాజీనామా చేస్తున్నావా? ఈవేళ ఇన్స్పెక్షన్కి వస్తుంటే ఈవేళ రాజీనామా చేస్తావా? వీల్లేదు. అందుకే మానేస్తున్నాను బాబు. ఇదొక స్కూల్ అని, నేను ఒక మాస్టర్నని ఇలా ఏడాదికి ఒకసారి నాటకం ఆడలేదు. ఇంతకన్నా అడుక్కు తినగలను. సదాస్తు, శుభమస్తు. లోపలికి పో. ఇదిగా అబద్ధం చెప్పకపోతే అదే పోయే, నిజం మాత్రం చెప్పక నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళు. రామలింగం, నువ్వు వరకు ఎక్కు ఎక్కు. ఏమంత కర్మ వచ్చిందండి? మన వాళ్ళ ముగ్గురిని తెచ్చానుగా. ఆహా. మన జీతాల జాబితా ప్రకారంగా 5గురు. అడుగో, ఇలా రండి. వీళ్ళ ఈ గుండా కలవాలా? తలబాగా తీసేయి, వేసం కిందకి దించు. వచ్చేస్తున్నాడు, డీ వచ్చేస్తున్నాడు. నోరు తెరిచారా చంపేస్తాను. వెళ్ళి కూర్చోండి, పోండి. నాకు ఇలాంటివి నచ్చవు. తమను అనకూడదు, ఏదో మా భక్తి గౌరవం. సరే సరే, స్కూల్ దగ్గరికి వెళదామా? స్కూల్ దగ్గరే ఉన్నాం. ఇదేనండి. ఇదా? ఇదేదో వీధి వెళ్ళా ఉంది. గాలి వెలుతురు బాగా వస్తాయని అరుగుల మీదే. I see. మరి 114 మంది పిల్లలన్నారు. అదే ఇంకా ఎక్కువే ఉన్నారండి. ఆ. కానీ ఈ మధ్య ఊళ్ళో బాగోలేదు. అమ్మవారు 10 రోజుల నుంచి పిల్లలు రావటమే లేదు. పాయింట్ ఏంటండు? పాయింటే. మరి మాస్టర్లు కూడా అంతేనా? అబ్బే, ముగ్గురిని పోగేశా. 3 వచ్చారు. తమ సెలవైతే మిగతా 2. చాలు చాలు. చూసారా, ఇక ఇంటికి వెళ్తాను రండి. కాఫీ టిఫిన్ తీసుకుందరు గాని. ప్రశస్తమైన పనస పండు దింపించాను, జున్ను పాలు వండించాను. తమరెన్నో తరగతి? చెప్పండి. అదేమిటి? గొంతు పోయిందండి. నిన్న పచ్చివెలకాయ పచ్చడి తిని. చెప్పండి. 4వ క్లాస్ టీచర్నని చెప్పండి. దానికెందుకు? చిత్తం జంకేటండి. 4వ క్లాస్ సీట్ అవ్వండి. అలాగా, చాలా సంతోషం. తమరండి, తమరే క్లాస్ టీచరు? వారు తెలుగు పండితులండి. అన్ని క్లాసులకు వారే. ఇందాకట ఆయన డ్రిల్ మాస్టర్. అసలు ఆయన సెలవు పెడితే అయ్యా తెలుగు మాస్టారు, తమరొక్కసారి విశ్వక్సేనుడు అనండి. అయ్యా, మీరు తనిఖీ చేస్తే పిల్లలను తనిఖీ చేయాలి గాని ఇలా మాస్టర్ను ప్రశ్నలు వేసి అవమానించడం మర్యాద కాదు. ఏమో, అలా అవమానం చేసినందువల్ల మిమ్మల్ని అడుగుతున్నది చెప్పండి. నేను చెప్పనండి. నేను ఆ మాట చెప్పనేనని మీరు అంటా ఉంటే, నేను సీటర్ నుండి పెద్దవారు చెప్తా ఉంటే మళ్ళా కూత కుయ్యమంటే కుదరదండి. అనాలంటే ఒక పాలేంటి 100 సార్లు అనగలను. నేను అన్నంటే అన్నంతే. నాకు అగుమానం అయిపోయినది. చాలు గాని ఇక ఆపండి. ఏమిటయ్యా ఇది?
6 గదుల కొంప, 5 టీచర్లు, 150 మంది పిల్లలు అని చెప్పి మహజర్ రాసి వీధరుగు మీద స్కూల్ చూపిస్తావా? ఏమిటి ఫార్సు? ఎవరికెళ్ళు కప్పాలని? మిమ్మల్నే ప్రెసిడెంట్ గారు అడుగుతున్నది. ఇటు అటు చూస్తారే, చెప్పండి, ఎక్కడ మీరు వర్ణించిన స్కూల్ భవనం? అదే చంపేశారు. భవనం గురించేనా మీ బెంగ? అదే ఇంకేదో అనుకున్నా. అదిగో అదే అసలు స్కూలు. మీరా దొంగలాగా ఈ ముఖ్యమేమిటి? మంచు పడితే జలుబు చేస్తుందని. మరి ఈ నగలన్నీ నీకేనే. నాకా? అర్ధరాత్రి నగల కానుక? ఇవన్నీ చూస్తే దేవుడి నగల్లాగా ఉన్నాయి. ఏం పాపిస్తూ పని చేశారో చెప్పండి. రామరామ వరప్రసాదమే. దారిలో ఒక సాధువు గారు కనిపించారు. మహాప్రభు అని అమాంతంగా వెళ్ళి కాళ్ళమే పడిపోయాను. వత్స ఏం కావాలి అన్నారు. పుత్రభిక్ష మహాప్రభు అన్నారు. ఇది ఇచ్చారు. ఇదేమిటి మహాప్రభు, పాలున్నా చూలు లేదు, పిల్లలు లేని వాళ్ళకి ఈ ఉక్కికినేమిటి అన్నాను. మండలం రోజులు పూజ గదిలో ఉంచవాయి, ఆ తర్వాత చూడు నా మహిమ అన్నారు. ఇంకో సంగతి, ఈ రహస్యం పరులకు ఎవరికైనా చెబితే మీ 2 బుర్రలు అమాంతంగా పగిలిపోతాయి. అమ్మ బాబోయ్, లేవండి. ఎవడరా నువ్వు? తాగమూత నువ్వా గోపన్న బాబు? ఏమిటయ్యా ఏమిటి? నాకు చెవుడన్నా పట్టుండాలి, నీకు మోగన్నా వచ్చి ఉండాలి. ఏమిటి? ఏమిటయ్యా మాట పడిపోయిందా? దేవుడు చెప్పించాడా? గోపి మాట 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 మాట. ఏ రేటు గిట్లేదా? బాబు గారా? ఏమిటట్టు గుసగుసలు? నేనా? వాడుకోనా గుసగుసలా? అంగ చెప్పు, వాడే వాడిగా నువ్వేం చెప్పావు? అయ్యో రామచంద్ర, అదే చిత్రం. వాడు ఏదో ఆమ్నే 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 అన్నాడండి. వాడు అడగను లేదు, నేను చెప్పను లేదు. చెప్పలేదు? ఊళ్ళో చోరీ సంగతి చెప్పలేదు నువ్వు? అయ్యయ్యో మేమే మీతోనండి. ఏమిటి గడ్డి జేబులో ముంచిందా? అదే సోద్యం. చోద్యం, దౌర్భాగ్యుడా. ఇది కుక్క పుత్తను దగ్గర తీసి పోషిస్తే నక్క పుత్తలు చూపిస్తావట్రా? నడు ఇంటికి నడు.